స్ట్రాంగ్ కౌంటర్ ఇద్దాం, సిద్ధమవుతున్న గులాబీ పార్టీ, అప్పులంటే ఆస్తులు ఎన్నో చెబుదాం, మాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు ఛాన్స్ ఇవ్వండి, స్పీకర్కి ఎమ్మెల్యే హరీష్ రావు. అయినా ఈయన ఏమాడుతున్నాడంటే, తెలంగాణ నికార్సైన ఉద్యమకారుడు హరీష్ రావు గారు ఏమంటున్నారంటే, స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ ఉన్నారు మన కాంగ్రెస్ పార్టీకి. ఏమని అంటే, మాకు అవకాశం ఇవ్వండి, అప్పుల గురించి చూపిస్తే మేము ఆదాయం గురించి చూపిస్తాం, అభివృద్ధి గురించి చూపిస్తామని ఈయన అంటున్నాడు. స్పీకర్కి ఒక లేఖ రాసిందంట, మాకు కూడా ఛాన్స్ ఇవ్వండి అని. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలారా, వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగింది? ప్రతిపక్షం లేదు, కాంగ్రెస్ వాళ్ళని కొనేసిర్రు, అదేవిధంగా బీజేపీ వాళ్ళను వాకౌట్ చేయించారు, బయటికి పంపించడం అసెంబ్లీ నుండి. ఎంతసేపు ఉన్న వీళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళే డబ్బా కొట్టుకుంటారు. అప్పుడు గత ప్రభుత్వంలో ప్రతిపక్షమే లేకుండా చేసిర్రు. ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతుంటే మైకులు కట్ చేసిర్రు. ప్రతిపక్ష నాయకులు ఏమన్నా క్వశ్చన్ చేద్దామంటే అసెంబ్లీ నుంచి బయటికి పంపించేసారు. అలాంటి దుర్మార్గమైన పాలనలో తెలంగాణ ప్రతిపక్ష నాయకులు ఉన్నారు అసెంబ్లీ సాక్షిగా. వాళ్ళకు సంబంధించినటువంటి ఇష్యూ కూడా చెప్పుకోలేకపోయారు. మా బలం చూసిర్రా ఎంతమంది ఉర్రో అధ్యక్ష, వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళు లొల్లి చేస్తుర్రు, వాళ్ళని పంపించేసేయాలని చెప్పినటువంటి నోర్లు ఇవి. తెలంగాణ ప్రజలను హింసించినటువంటి మనుషులు వీళ్ళు. ఈరోజు వాళ్ళు హరీష్ రావు స్పీకర్ని లేఖ పెట్టుకున్నాడంట, మాకు పవర్ ప్రజెంట్ ఇవ్వండి. మీరు ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమన్నా ఉందాతనం మెయింటైన్ చేసిరా హరీష్ రావు గారు? లేదు. తెలంగాణ ప్రజావాణి దగ్గరికి పోతే కన్నమ్మ కష్టాలు చెప్పుకుంటున్నారు స్వామి.